ఓ, నువ్వు కూలీ నెంబర్ 1వా? కోటీశ్వరుడు తన కొడుకు ఫ్యాక్టరీలు ఆస్తిగా ఇస్తాడు, రైతు తన కొడుకు పొలాలు వాటాగా ఇస్తాడు. మా తాత నాకు ఈ లైసెన్స్ని ఆస్తిగా ఇచ్చాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చాలా తక్కువగా చెప్పాను. 1946లో గాంధీ గారు విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగినప్పుడు ఓతం కోసం ఒక రైల్వే కూలీ భుజం మీద చేయి వేశారు. ఆ కూలీ మా తాత. ఆ రోజు నుంచి కూలీలంతా కలిసి మా తాతను కూలీ నంబర్ 1ని చేశారు. అదే నాకు వారసత్వంగా వచ్చింది. కోటేశ్వరరావు గారి నిన్ను అడిగింది 2 అక్షరాల సారీ. అది చెప్పేయి, నిన్ను జైలుకు బదులు ఇంటికి పంపిస్తా. హలో, నమస్కారం సార్. ఆ కూలీ గారి చేత సారీ చెప్పిద్దామని. థ్యాంక్ యూ సార్. సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడా? చెప్పించండి. చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్పు.